రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వెనుకబడిన ప్రాంతాల్లోనూ అదేవిధంగా ముఖ్యంగా వైద్య సౌకర్యం అందని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో బిగ్ టీవీ రెండు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. దీంతోపాటు వారికి ఉచితంగా సేవలు అందజేయడానికి స్థానికంగా ఉన్న ఆసుపత్రుల వారితో కలిసి ముందుకు వెళ్తుంది. గత నెలలో ఏకంగా 100 క్యాంపులు నిర్వహించాము. ఈ నెలలో ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఏకంగా 200 హెల్త్ క్యాంప్స్ జరుగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 7 హెల్త్ క్యాంపులు జరుగుతున్నాయి. ఇటు సత్యవేడు నుంచి కుప్పం వరకు ప్రతి చోట హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ పూర్తిగా విజయవంతమైనవి. ఏదైతే ప్రస్తుతం మనం తిరుపతి రూరల్ మండలం తిరుపతి ఏదైతే మల్లవరం పంచాయతీ కాలూరులో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపు నరేంద్ర హాస్పిటల్ తిరుపతి వారి సౌజన్యంతో ఏర్పాటు చేశాము. హెల్త్ క్యాంపుకు అనూహ్య స్పందన లభించింది. పెద్ద ఎత్తున ఉదయం ఏదైతే 8 గంటల నుంచి స్థానికంగా ఉన్న ప్రజలు వచ్చి చికిత్సను అందించుకున్నారు. ముఖ్యంగా జనరల్ మెడిసిన్తో పాటు ఆర్తో ఏర్పాటు చేశారు. వారికి సంబంధించి మందులను కూడా పంపిణీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో కాలూరు గ్రామస్తులతో పాటు నరేంద్ర ఆసుపత్రి వైద్యులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఎలా జరిగింది హెల్త్ క్యాంప్? బాగా జరిగిందండి. ముఖ్యంగా ఇక్కడ ఆర్థో కేసులు ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళకందరూ కూడా మా ఆర్థో డాక్టరు వాళ్ళకి ఏ విధంగా మందులు వాడాలి, ఇంకా ఏ విధంగా వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నా కూడా వాళ్ళకి ఏ విధంగా మా హాస్పిటల్ తరఫున నుంచి బిగ్ టీవీ వారి సౌజన్యంతో మా హాస్పిటల్లో వారికి ఉచిత వైద్యాన్ని అందించడానికి నరేంద్ర హాస్పిటల్స్ ఎప్పుడు ముందుంటుంది. అదేవిధంగా బిగ్ టీవీ వాళ్ళు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అమ్మా, మీరు చెప్పండి, మీకు ఎక్కువగా మీరు ఆర్థో డాక్టర్ ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నారు ప్రజలు? ఎక్కువ కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, కీళ్ళవాతం వాళ్ళు ఎక్కువ వచ్చారు. మోకాలు అరిగిపోయిన పేషెంట్స్ చాలామందిని చూసాము. టాబ్లెట్స్ అయితే ఇచ్చాము. ఆరోగ్యశ్రీ తరపున ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా నరేంద్ర హాస్పిటల్స్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. అండ్ బిగ్ టీవీ వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకు మోకాలు నొప్పి ఎక్కువగా అరుగుదల గ్రామీణ ప్రాంతాల్లో వారికి కనిపిస్తుంది? ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తుంటారు కదా, ఎక్కువ లాంగ్ స్టాండింగ్ వర్క్స్ చేస్తుంటారు. తర్వాత ఏజ్డ్ పర్సన్స్ కూడా ఎక్కువ ఉన్నారు. ఏజ్డ్ పర్సన్స్కి ఏమంటే వాళ్ళకున్న సదుపాయాలని ఎలాగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్ థింగ్స్, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎలా వాడుకోవాలి తెలియదు. కొంతమందికి ఎలా వాడుకోవాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి తెలియదు. సో అవగాహన లేదు. ఈ ఆరోగ్యశ్రీలో కీళ్ళ మార్పిడి గతంలో ఉన్నింది, మధ్యలో తీసేశారు. ఇప్పుడు ప్రజలు ఎక్కువగా కీళ్ళ మార్పిడి కావాలని కోరుకుంటున్నారు. మరి ఈ సమయంలో ఎలా మరీ ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుకుంటున్నారు మీరు? అవును, మోస్ట్లీ చాలామంది పేషెంట్స్ అలాగే ఆరోగ్యశ్రీలో ఉంటే బాగుంటుంది అని వస్తున్నారు. ప్రతి ఒక్కరు మనీ పెట్టుకొని చేసుకోలేరు. సో ఏజ్ పర్సన్స్ 60+ వాళ్ళకి ఎక్కువ కీళ్ళు అరిగిపోయి ప్రాబ్లం ఉంది కాబట్టి సో ఇది ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని. ఈ విషయాన్ని మేము కూడా బిగ్ టీవీ తరఫున ఏదైతే మోకాళ్ళ కీళ్ళ మార్పిడి విషయాన్ని ఆరోగ్యశ్రీ పెట్టాలని కూడా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. సార్, చెప్పండి, ఎలా మీ ఈ గ్రామానికి చెందిన మనోహర్తో పాటు ఇతరులు మనకు పూర్తిగా సహకరించారు. సార్, చెప్పండి, ఎలా జరిగింది మా హెల్త్ క్యాంప్? ఈ బిగ్ టీవీ వారికి, ఇక్కడున్న డాక్టర్లకు అందరికీ ముందు నమస్కారము. ఇక్కడ వచ్చిన విలేజ్లో కొంతమంది ఏజ్ పర్సన్ బయట పోలేని వాళ్ళు ఉన్నారు. ఆటోలో తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినవి చేయించినాము. ఇంకేదైనా అవసరమైతే కూడా వీళ్ళు హాస్పిటల్కి రండి, ఆరోగ్యశ్రీ ద్వారా మేము చేస్తాము అని చెప్పారు. దాన్ని వీలైన కాడికి మేము దాన్ని పికప్ చేసి చూపించేట్టుగా ట్రై చేస్తాం. మీరు చెప్పండి సార్, ఎలా జరిగింది హెల్త్ క్యాంప్? అయితే బాగా జరిగిందండి. అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ హెల్త్ క్యాంప్ అయితే బాగా జరిగింది. రానైన సౌకర్యం కలిగిన వాళ్ళకి అందరికీ మేము తీసుకొచ్చి ఇక్కడ చూపించడం జరిగింది. హెల్త్ క్యాంప్ అయితే బాగా జరిగింది సార్. అందరికి బిగ్ టీవీకి ధన్యవాదములు. హెల్త్ క్యాంప్ నిర్వహణ పట్ల స్థానికులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, హెల్త్ క్యాంపు ఉపయోగకరంగానే ఉందే సార్? బిగ్ టీవీ వారికి నమస్కారం. నరేంద్ర హాస్పిటల్ వారికి నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే వాళ్ళు బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఆరోగ్యశ్రీ కిందనే చూపించాను. బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. మా క్యాంపుకి ఇక్కడ మా ఊర్లో వచ్చి పెట్టారు కాబట్టి మాకు ఇక్కడ ఇంకా బాగా అనుకూలంగా అందరూ జనాలు వచ్చారు, బాగా చూపించుకున్నారు, బాగా సేవ కార్యక్రమం చేశారు. సరే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఓపీకి సుమారు 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. పరీక్షలు చేయించుకోవాలంటే ఒక 1000 రూపాయలు, మొత్తం మీద ఒక 3-4 వేల రూపాయలతో ఖర్చు అవుతుంది. ఈ పరిస్థితిలో బిగ్ టీవీ విషయాన్ని గ్రహించి ఏదైతే గ్రామాల్లో రోగుల వద్దకే డాక్టర్లను తీసుకొచ్చిన పరిస్థితి ఎలా నడిచింది మీ ఊర్లో? బాగా జరిగింది. నరేంద్ర హాస్పిటల్ వాళ్ళు ముందు వచ్చి బాగా చేసినారు, బాగానే పికప్ చేస్తారు. ఏదైతే జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న హెల్త్ క్యాంపులకు ఉదయం 8 గంటల నుంచి పూర్తి స్థాయి అనూహ్య స్పందన లభించింది. కుప్పంలో బీఆర్డీ ఆసుపత్రి, అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా పలంనేరులో ప్రత్యేకంగా మహిళల కోసం IVF హాస్పిటల్ యాజమాన్యంతో కలిసి
ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. దీంతోపాటు చంద్రగిరిలో నరేంద్ర హాస్పిటల్, అదేవిధంగా పీలేరులో గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుకు అనూహ్య స్పందన లభించింది. అదేవిధంగా ఏదైతే శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన తెల్లవారుజామున 6 గంటల నుంచి ఎన్టీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన క్యాంపుకు కూడా ఏదైతే ఎంజిఎం ఆసుపత్రి ఆధ్వర్యంలో అక్కడ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఏదైతే వాకింగ్కి వచ్చిన వారితో పాటు ఆ సమీప ప్రాంతాల వారు కూడా అక్కడ ఉదయం అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేసుకున్నారు. డాక్టర్లతో వైద్య సూచనలు కూడా తీసుకున్న పరిస్థితి. అదేవిధంగా సత్యవేడులో అమెరికన్ ఐ హాస్పిటల్తో పాటు గవర్నమెంట్ అసోసియేషన్ డాక్టర్స్ ఆధ్వర్యంలో ఏదైతే క్యాంప్ నడిచింది, దీంతోపాటు ఇటు పలంనేరు మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 7 హెల్త్ క్యాంపులకు అనూహ్య స్పందన లభించింది. రేణిగుంటలో ప్రత్యేకంగా కార్డియాలజీ విభాగానికి సంబంధించి క్యాంప్ ఏర్పాటు చేశాము, అక్కడ కూడా పూర్తి స్థాయిలో సక్సెస్గా నడిచింది. ప్రతి ఒక్కరూ బిగ్ టీవీ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొనియాడుతున్నారు. మరిన్ని క్యాంపులు ఏదైతే ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే మరిన్ని క్యాంపులు కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా లభిస్తుంది. అందుకు తగ్గట్టుగా డాక్టర్ల సహకారం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చంద్రగిరి నియోజకవర్గం ఏదైతే కాలూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.